రాజశేఖర ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఇంత పొలం సంపాదించి ఈ రోజు చేస్తున్నానంటే రాజశేఖర సార్ పుణ్యం. ఉచితంగా 2003లో ఉచిత కరెంట్ వస్తుంది, ప్రాజెక్టులో ప్రధాన వస్తుంది కాబట్టి అని చెప్పేసి వ్యవసాయం మీద ఆధారపడి చేయడం వల్ల జరిగింది. అదే విధంగా గోర్ఖల్ శాంక్షన్ చేసిన ఘనత కూడా మన రాజశేఖర రెడ్డి సార్ది. ఈయన చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గోర్ఖల్ రిజర్వాయర్ అండర్ గ్రౌండ్ లో వాటర్ పోతాయని రిజర్వాయర్ కట్టలేదు. రాజశేఖర రెడ్డి సార్ వస్తానే ఖచ్చితంగా గ్రౌండింగ్ చేసి రిజర్వాయర్ కట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్ట్ అన్న రాయలసీమలో కానీ ఉమ్మడి రాష్ట్రాలలో ఒక్క ప్రాజెక్టు సగమతులు కట్టాలని పేరుందే తప్ప ఏ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కట్టలేదు. మన రాయలసీమ కట్టను కూడా కట్టలేడు. ఈ రోజు అమరావతి అంటున్నాడు, మొత్తం అప్పులు చేసి అమరావతిని నాశనం చేయడం తప్ప ఆయన చేసేది ఏముండదు. నేను ఈ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలేరి నగర్కి గేట్లు పెట్టి గోర్ఖల్ రిజర్వాయర్ లో 12 టీఎంసీ నిలబెట్టిన ఘనత కూడా మన కాడసాని రామ్మోహన్ రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. రైతులంతా మన మూకమ్మడితో ఈ రోజు వీళ్ళకందరికి సపోర్ట్ చేసి మన ఏరియాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని సభాముఖంగా కోరుతూ మీకు నాకు ఇంకా అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెబుతున్నాను. లేడీస్ లో మీరు ఎవరు మాట్లాడతారో ఒకరు మాట్లాడానమ్మా. నువ్వు టౌన్ లో ఉండవు, వ్యవసాయాన్ని నీకు తెలియకుండా వాళ్ళతో మాట్లాడాల్సిందే కదా. ఎమ్మెల్సీ వేదిక అలంకరించిన పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్స్ పుగల రాజేంద్రన్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా కల్పలత గారికి, ఇక్కడికి వచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జెస్ సీనియర్ ఎక్స్ ఎమ్మెల్యేస్ అందరికీ, ముఖ్యంగా చక్రపాణి నాయుడు గారికి, ఇక్కడ చేసిన పెద్దలు రైతులు అందరికీ శుభ నమస్కారాలు. ముఖ్యంగా మీరు అందరూ కూడా నేను ఒకటే చెప్తాను, రైతులు మీరందరూ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి రైతుకు తెలియజేసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తారు. ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మనము ప్రతి అంటే 800 అడుగులో ఉన్నా కూడా రిజర్వాయర్ లో మనము నీటిని తీసుకోవచ్చు. దీన్ని కేవలం 3,320 కోట్ల ప్రాజెక్ట్ అయినా కూడా దీన్ని పక్కన పెట్టారు చంద్రబాబు గారు. ఎందుకంటే మేము రాయలసీమ వాసులు ఎప్పుడు వెనకబడిపోవాలా, మనం ఎప్పుడు వెనుకబడిన ప్రాంతంగానే ఉండాలా అని మనం నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మనం రాయలసీమ వాసులకు ఎంతగా పోగొట్టుకున్నాం. అప్పుడు కర్నూలు రాష్ట్రాన్ని పోగొట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఏవైతే శాంక్షన్ అయ్యాయో హైకోర్టు వెళ్ళిపోయింది. అదేవిధంగా రైతులు, ముఖ్యంగా రైతులు అంటే ఇక్కడ అంతా కూడా పంట పొలాల మీద రైతుల బేస్ మీద ఆగ్రా వేస్తే ఈ నంద్యాల జిల్లా అయితే ఎన్ని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయి. అలాంటిది ఇలాంటి నీటి కొరత మనకు ఈ నీటి కొరత చేయడం భావ్యమైన అనేది మనం అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మనకి రైతులందరూ సంఘటితంగా కృషి చేయాలి. మనకు తెలుసు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 11,000 క్యూసెక్లు ఉన్నా కానీ 44,000 క్యూసెక్లు పెంచారు పోతులు పెట్టుబడి రెగ్యులేటర్ ని. అది జగన్మోహన్ రెడ్డి గారు 82,000 క్యూసెక్లు పెంచారు. ఆ రోజు ఆయన ఆ శ్రీశైలం రైట్ ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఉపక్రమిస్తే దానికి ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ కేసి, ఎన్జిటి ట్రిబ్యునల్ కేసి పనులు ఆపించారు. ఈ రోజు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నాడనే విషయం మనము ప్రతి రైతుకు కూడా తెలియజేసిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఊరు వాళ్ళ గ్రామాల దీని గురించి పోరాటం చేయాలని ప్రతి ఒక్క రైతులు నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం రామలింగారెడ్డి మాట్లాడవలసింది కాక. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.
సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రామబాబురెడ్డి గారు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మిగతా వేదికలు మరిచిన మిగతా పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ, రైతు సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మనం సమావేశం జరుపుకున్నాం. మనం ఇలాంటి సమావేశాలు ఎన్ని జరిపినా కూడా మొద్దుగా నిద్రపోయే వాళ్ళకు మనం ఎన్ని లేపాలంటే ఇలాంటి సమావేశాలు లాభం లేదు. ప్రత్యక్షంగా పబ్లిక్లోకి పోవాలి. మనం ప్రత్యక్షంగా పోతే తప్ప మనము అక్కడ నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు, మా చేతిలో ఏదో రెడ్ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది, ఈ బుక్ ఉంది అనే ఉద్దేశంతో ఎంతమంది అరెస్ట్ చేస్తాడు, ఎంతమంది జైల్లో పెడతాడు. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో ఉండే ఆ టీడీపీ తరఫున గెలిచిన నాయకులైనా ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని క్షమించదు ఈ రాయలసీమ ప్రజలు. ఎవరు మీ కుటుంబ ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే రాయలసీమ ఎడారైపోతే తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 20,000 నుంచి 40,000 చేసినప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది. అయినా ధైర్యంగా ముందుకు పోయి ఆయన 40,000 చేశాడు. తండ్రికి మించిన తనయుడు అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్లు చేసి దాదాపు పూర్తి చేసే పరిస్థితిలో మన కర్మగుద్ది ట్యాంపరింగ్ పుణ్యమా అని మనం ఓడిపోవడం జరిగింది. ప్రజలు ఓట్లేస్తే ఓడిపోలే, మనం ఆ ట్యాంపరింగ్ పుణ్యమా అని మనం ఓడిపోయినాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఉద్యమించాలి. మనం ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు పోయి ఉద్యమించి అవసరమైతే మనం కొంత డొనేషన్లు కలెక్ట్ చేసైనా కాలువను మనమే తొగే పరిస్థితి వస్తే అప్పుడు ప్రభుత్వం నిద్రలేస్తుంది. కాబట్టి అంతవరకు ఈ ప్రభుత్వం నిద్రపోయే ప్రభుత్వము అయినా రాయలసీమలో ఉండి రాయలసీమలో పుట్టి ఇంత దుర్మార్గంగా రాయలసీమ గురించి అన్యాయంగా చేసే ముఖ్యమంత్రిని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. కనీసం రాయలసీమలో పుట్టిన దానికైనా కనీసం అక్కడ రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి ఆడ అసెంబ్లీలో ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు చెప్తే దానికి సమాధానం చెప్పుకోలేక ప్రజలకు ఈరోజు అక్కడ ఏదో రోజు ఒక నాటకం ఆడుకుంటా రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా పోతున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా మనం ఉద్యమించాలని కోరుకుంటారు. హలో మరియు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ మన రాయలసీమ ప్రజలకు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి సమాధానం మరి ఎవరు చెప్తారనేది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేకపోతే చంద్రబాబు గారి నాయకులు చెప్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే మన జగనన్న గారు చేపట్టారో మరి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేదానికోసం ఒక మంచి సంకల్పం చేశారు. మరి అవతల ఒడ్డున్నటువంటి తెలంగాణ 790 అడుగులకి నీళ్లు తీసుకొని పోతా ఉంది. మరి ఒకే నది, ఒకే కృష్ణా నది అవతల ఒడ్డున 790కి నీళ్లు తీసుకుపోతా ఉంటే యువతల ఒడ్డున్న మనకు ఎన్జీటీ వాళ్ళు ఎందుకు పర్మిషన్లు ఇవ్వడం లేదు, ఎందుకు ఆపుతా ఉన్నారు? దీని వెనుక ఏ కుట్ర ఉంది అనేది రాయలసీమ ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి విషయం. పెద్దలందరూ గమనించాలా. అసలు దీనికి కారణం ఏంటి, ఎక్కడ లోపేముంది, ఎక్కడ ఇది జరుగుతా ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమకు మంచి చేయాలనే ఆలోచన ఏ కోసాన లేదు. ఎందుకంటే తన రాజకీయ వారసుడైనటువంటి లోకేష్ గారిని కోస్టల్ ప్రాంతానికి అంకితం చేసేసినాడు. మంగళగిరి నియోజకవర్గంలో తనను సెటిల్మెంట్ చేసేసి తానేమో నాకు రాజకీయంగా ఇది చివరి అవకాశం, ఇక నేను ఉండలేనేమో, నాకు వయసు మీద పడింది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అంటే రాయలసీమ ప్రాంతానికి మొత్తం మోసం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది మన రాయలసీమ ప్రజలందరం గమనించాల్సిన విషయం. కాబట్టి మనమందరం ఉద్యమించాల్సినటువంటి విషయం ఏంటంటే నీళ్లు, నిధులు. మన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఖచ్చితంగా కేటాయించాలి. ఎందుకంటే ఒక్క అమరావతి పేరు మీద లక్షల కోట్ల రూపాయలు తాను అభివృద్ధి పేరు మీద దోచుకుంటా ఉన్నాడు. అందులో ఆ తెచ్చే అప్పులో మన రాయలసీమ వాసుల మీద మన మీద కూడా భారం పడతా ఉంది. మరి మనమే పాపం చేసినాం. జగనన్న ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక 2,000 కోట్ల ప్రాజెక్టు చేపట్టి 900 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోతా ఉన్నాడు.
మనం చేసిన పాపం ఏందని చెప్పేసి రాయలసీమ వాసులమైన మనం అందరం ఈ చంద్రబాబు నాయుడు నిలదీయాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీశైలం ఇన్ఛార్జ్ శిల్పా చంద్రబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రీజన్ అంటే చెప్పాలంట. జై జగన్ వినపడలే. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఈరోజు మూడవసారి ముచ్చటగా మూడోసారి సమావేశం కావడం, రాయలసీమ లిఫ్ట్ గురించి చర్చించడం కోసం మొదట పోతిరెడ్డిపాడు, 2 కడప, ఇది మూడోది. కడపకు పోయినాం కదా. కర్నూలు అంటే మేము రాలే, మా వరకు చెప్పుకుంటున్నాం. మా వరకు చెప్పుకున్న మూడోసారి ముచ్చటగా మూడోసారి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ గురించి చర్చలో పాల్గొనడం, అదేవిధంగా చర్చించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా మిత్రుడు కారసాని రాంభూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా బంధువు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, బంధువుతో సమానమైనటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, శైలజానాథ్ గారికి, నాతోటి మిత్రులందరికీ, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, వివిధ నంద్యాల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం, మనం రాయలసీమ లిఫ్ట్ గురించి చాలా గ్రామాలలో తెలియడం లేదు. ఏంటి రాయలసీమ లిఫ్ట్ అనే గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని ప్రణాళిక చేసుకోవాలి. మనం ఈ రకంగా మీటింగులు పెట్టుకుంటే ముందుకెళ్ళేది ఏమీ లేదు. కొన్ని సూచనలు చేయదలుచుకున్నా పెద్దలందరికీ కూడా అర్సదయ కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. మనం ఈ విధంగా పోతే ఎన్ని రోజులున్నా పాడిందే పాట పాచిపనిలో దాసరని చెప్పి దిన్నం మాట్లాడుకోవడం, ఇది ముందుకెళ్ళేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి దీన్ని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక తయారు చేసుకోవాలంటే గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఇది ఈ యొక్క ఉద్యమం గురించి, దీని యొక్క మా లిఫ్ట్ గురించి, రాయలసీమ లిఫ్ట్ గురించి ప్రాముఖ్యత గురించి రైతాంగానికి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆవశ్యకత మనకు తెలియజేయాలంటే మనం ఎవరు చెప్పినా ఏం మాట్లాడతారు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అంటూ ఉంటాం. ఇవన్నిటికంటే నా సూచన, ఇది పాటించండి, పాటించకపోతే నాకు సంబంధించింది కాదు, కానీ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు ప్రతి మండల స్థాయిలో, ప్రతి గ్రామం నుంచి ప్రతిరోజు ఒక 50 మందికి తగ్గకుండా గ్రామం నుంచి రిలే నిరాహార స్టార్ట్ చేస్తే, ఎందుకు పోతా ఉన్నాం, ఎందుకు నిరాహార దీక్ష కూర్చున్నాం, మన బాధ్యత ఏంటి, మనం ఎందుకు వెళ్ళాం, మనం వెళ్ళినటువంటి పని ఏంటి అని చెప్పి 10 మందికి చెప్పడం జరుగుతుంది. అప్పుడే గ్రామ స్థాయికి చేరుతుంది అని నా భావన. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని బాగా ఉవ్వెత్తున తీసుకుపోవాలంటే గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఈ ప్రాంతంలో కూడా అవసరం రాలేదు. రాయలసీమ లిఫ్ట్ ఎంత అవసరమైన విషయాన్ని మనం ఈ రోజు వరకు తెలియదు. మనంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు, పర్యావరణ అనుమతులు లేకుండా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ను జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా కట్టాడు అని చెప్పి ఒక నెపం వేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అన్ని తెలిసిన పెద్ద మనిషి, నువ్వు అన్ని తెలిసి నీకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పగా చెప్పుకుంటా ఉంటావు. నువ్వు కట్టినటువంటి పురుషోత్తపట్నం కానీ, లేకపోతే మన ఇంకోటి ఇది విజయవాడ దగ్గర పట్టుసీమ కానీ పర్యావరణ అనుమతులు ఉన్నాయా? నువ్వు కట్టే అనుమతులు తీసుకొని దానిలోకి మాత్రం నువ్వైతే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లే. పుల్ల పెట్టడంలో దాక్షిణ్యం, నువ్వు పుల్లలు పెట్టడానికి మహానుభావుని. నువ్వు ఆ రోజు 2014లో నీ సంసారం ఎత్తుకొని విజయవాడలు పెట్టకపోయి ఉంటే, నువ్వు ఆ రోజు ఓటుకుండేట్టుకు భయపడకపోయి ఉంటే, నువ్వు సంసారం ఇక్కడ తేగపోయి ఉంటే, ఆ రోజు మనకు భయపడే వాళ్ళు తెలంగాణ నాయకులు. అదే అదునుగా చూసుకొని ఓటుకుండేటు కేసులు బెదిరించుకొని నువ్వు తెలంగాణకు వెళ్ళలేని పరిస్థితుల్లో
అడ్డగోలుగా వాళ్ళు కలవకుర్తి కావచ్చు, మన కలవకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పర్యావరణ అనుమతులు లేకుండానే ఆ రోజు ఈ ప్రాజెక్టులను మొదలు పెట్టారు. ఎందుకు? నువ్వు భయపడడం వల్ల, నువ్వు ఆంధ్ర ప్రాంతంలో ఉండడం వల్ల, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడ కూర్చోవడం వల్ల నువ్వు బెదిరించుకొని చెప్పి అనుమతులు లేకుండానే ఆ ప్రాజెక్టులు మొదలు పెట్టారు. అది తెలియదా ప్రజలకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నావు. మనం ఈరోజు 841 అడుగు చేరితే కానీ అది కూడా 841 అడుగు కూడా చేరినా కూడా బురద వస్తుంది. బురద తప్ప ఏం రాదు. ఆ రోజు ఎస్పీ రెడ్డి మా అన్న, ఆ రోజు పోచా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు, భూపాలన్ అన్నాడు. ఆ రోజు కూడా ఆ బురద కూడా తీయించి ఆ రోజు రైతు సమాఖ్య తరపున, నంది రైతు సమాఖ్య తరపున ఆ రోజు రైతాంగం కోరితే ఆ రోజు మట్టి తీయడం వల్ల అంతో ఇంతో ఒక 1000 క్యూసెక్కులు 500 క్యూసెక్కులు నీళ్లు వచ్చేటివి. ఇప్పుడు అది కూడా లేదు. 854 అడుగులకు వస్తే గానీ అది 7000 క్యూసెక్కులు రావాల్సింది ఈరోజు 2000 క్యూసెక్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆలోచించాలా. ఈ యొక్క 841 అడుగు చేరేలోపే అంటే అప్పటికి మనకు ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ 37 టీఎంసీలు మాత్రమే. అంటే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజు కూడా నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా ద్వారా తెలంగాణ ప్రాంత నాయకులు దోపిడీ చేశారు నీటిని. 1 టీఎంసీ నీటిని వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు మన కల్వకుర్తి ద్వారా 0.45 టీఎంసీని ఈరోజు డ్రా చేస్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి ద్వారా 0.50 చేస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా 2 టీఎంసీల నీటిని ఈరోజు డ్రా చేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యుత్ శక్తి పేరుతో 4 టీఎంసీల నీటిని డ్రా చేస్తా ఉన్నారు. మొత్తం కలిపి 7.95 టీఎంసీల నీటిని మనం నీళ్లు ముట్టక ముందే, మనకు నీళ్లు 841 అడుగు చేరక ముందే వీళ్ళందరూ కూడా 7.9 అడుగుల టీఎంసీ నీటిని వాడుతా ఉన్నారు. ఏ రోజు నిండుతుంది మనకు? ఇలాగే చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు సిద్ధేశ్వర అలుగు కట్టాలి, కనీసం అలుగు కడితే కనీసైనా కొంత మేలు జరుగుతుందనే ఆలోచన. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, సిద్ధేశ్వరం అలుగు ఒక ఎత్తు అయితే ఒక నాయకుడు ఇంటికాడ అనుకున్నాడు. ఆ రోజేమో సిద్ధేశ్వరం అలుగు అని చెప్పి మిమ్మల్ని అలా తిప్పినాడు. ఈ చంద్రశేఖర్ రెడ్డి అంతా తిరిగినట్లే. ఎవరైనా పైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బిడ్డకు ఉద్యోగం రాగానే అది మర్చిపోయిన ఎత్తి పెట్టినాడు, ఏడబెట్టినాడు తెలియలే. ఆ మహానుభావుడు అడ్రస్ లేడు. ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ విధంగా 8 టీఎంసీలు ఒక నెల పన్న వాళ్ళు వాడుకుంటే 240 టీఎంసీలు కిందికి వదులుకుంటే మన పరిస్థితి ఏం కావాలా? మన డొక్కలు ఎండవా? మనం నష్టపోవా? రాయలసీమ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మహానుభావుడు ఇది జీవనాడి లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మనకు రాయలసీమ లిఫ్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ను ఎవరికి తెలియకుండా చంద్రశేఖర్ రెడ్డి చెప్పినాడు ఇంతకుముందే. ఎవరికైనా తెలిస్తే అక్కడక్కడ పనులు జరుగుతున్న విషయాన్ని కూడా మనకు జరుగుతా ఉన్నాయి రాయలసీమ లిఫ్ట్ గురించి తెలియకుండానే గుమ్మనంగా ఆ యొక్క 900 చిల్లర కోట్ల పనులు చేశాడు ఆయన. కావాల్సింది మోటార్లు, అవి కూడా పట్టుసీమకి ఎత్తుకుపోయినారు. ఆ మోటార్లు కూడా తెచ్చిపెడితే ఆ మోటార్లను కూడా పట్టుసీమ తీసుకుపోయినారు. అదేవిధంగా కొంత ఒక 2000-3000 కోట్లు ఖర్చు పెట్టింటే ఈరోజు డైలీ 3 టీఎంసీలు. ఇదే తెలంగాణ వాళ్ళు 800 అడుగులు డ్రా చేస్తే మనకి ఏ ఆధారం లేవు, మాట్లాడడానికి ఏ విధంగా నోరు లేదు, ఏ విధంగా అయినా కొట్లాడే దమ్ము లేదు మనకు. కాబట్టి మనం ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నీళ్లు డ్రా చేస్తా ఉన్నారు. మనం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మీరు 800 అడుగుల్లో మీరు నేను పట్టనొత్తితే నేను పట్టనొత్తుతానని బెదిరించడం కోసం, మన రాయలసీమ రైతాంగం మేలు కోసం, రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 80,000 క్యూసెక్కుల నీటిని తరలించాలనే ఉద్దేశంతో ఆయన మహానుభావుడు చేసినటువంటి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాయలసీమ అదేవిధంగా ఇది సిద్ధారెడ్డి అని చెప్పినాడు. ఈరోజు నెల్లూరులలో నీళ్లు తీసుకుపోతున్నారు, దానికోసమే ఈ యొక్క కాలువ వెడల్పు చేస్తా ఉన్నారని. అది కూడా అవసరమే. ఈరోజు నష్టపోతా ఉన్నాం అన్నా. మీకు నెల్లూరుకు నీళ్లు ఇవ్వడం వల్ల, మీకు కండలేరు సమస్యలకు నీళ్లు ఇవ్వడం వల్ల మేము మా యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, బనగానపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా అళ్లగడ్డ ప్రాంతంలో రైతాంగం నష్టపోతా ఉన్నాం. మీకు నీళ్లు కావాలని చెప్పి ఫుల్లుగా 22,000 క్యూసెక్కులు ఈ యొక్క కుందు నిధికి వదిలితే మా ప్రాంత రైతులు ఎన్నో రకాలుగా నష్టపోతా ఉన్నారు.
మేమందరం కూడా పాదయాత్ర చేశాం. ఆ రోజు అన్నకు పర్మిషన్ తీసుకొని ఆ రోజు అర్లగడ్డ అన్ని అందరం తిరిగాం, నాని అందరం కలిసి తిరిగాం. ఆ రోజు మా రైతాంగం నష్టపోతా ఉన్నారు, మా పొలాలు పోగొట్టుకుంటా ఉన్నాం. మా రైతాంగం ప్రతి సంవత్సరం మీ సోమశిల కండలేని నీళ్లు ఇవ్వడం కోసం అది మేము నష్టపోతామని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు, అన్నా సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం, నువ్వు తొందరపడాకు, నష్టం జరగకుండా చూసుకుంటా. నేనేం అడిగా, మా రైతాంగానికి అంతో ఇంతో పాపం నష్టపోతా ఉన్నారు, ఎకరానికి ఇంత ఏదైనా నష్టపరిహారం ఇస్తాడో అని నేను పోతే పూర్తి స్థాయిలో మనం సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం, కాలువల సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితులు రావు. ఆ మహానుభావుడు ఈ 5 సంవత్సరాలు ఉండింటే ఆ పని జరిగేది. కాబట్టి మనకు ఆ పని మన దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మళ్ళీ మనకు ఈరోజు కాలువల సామర్థ్యం పెరిగేది, పోతిరెడ్డిపాటి సామర్థ్యం పెరిగేది. అయ్యాప ఉట్టికెక్కలేని స్వర్గానికి ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు అంటా అన్నారు. నేను ఈ రోజు తీసుకొస్తా ఉన్నా ఇది మన బనకచెర్ల పోలవరం బనకచెర్ల అంటున్నాడు. మహానుభావ, నువ్వు చెప్పిన 6 పథకాలకి దిక్కు లేదు, 3 పథకాలు ఎత్తేసినావు, 3 పథకాలు ఎత్తేసినావు. నీకు 15 నీకు 15 అంటే దొరకకుండా తిరుగుతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. నీ 15 ఏమైంది? ఆ 15 ఏడ్సు పిల్లలు చెప్పారు, నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,000 నీకు 3 ముగ్గురికి అయితే 9,000 1,08,000 సంవత్సరానికి ఆశపడి ఓట్లేస్తే ఈరోజు అడ్రస్ లేకుండా తిరుగుతా ఉన్నారు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, 50 ఏళ్ళకు పెన్షన్ లేదు, ఓటు లేదు, కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ పథకాలు నెరవేర్చలేనటువంటివి నువ్వు పోలవరం పనకచెర్ల కడతావా? లక్షల కోట్లు కావాలా నీకు? చంద్రబాబు నాయుడు గారు నీకు 150 సంవత్సరాలు ఏమైనా వయసు దేవుడిని సపరేట్ గా ఇస్తే గానీ అది పూర్తి చేయలేవు. 150 సంవత్సరాలు నీకు భగవంతుడు నీకు ఆయుష్ ఇవ్వాలా, అట్లయితేనే నీకు పూర్తి చేస్తావు. కానీ పూర్తి అయిపోయింది. కాని పని ఎందుకయ్యా బాబు? లేనిపోయిన అబద్ధం చెప్పుకుంటే ఇప్పటికే చెప్పి 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 మేము చెప్పలేక చెప్పి అబద్ధాలు చెప్పి నూరి ప్రజలు నమ్మి మమ్మల్ని కొంప ముంచి పెట్టినారు. మా కొంప ముంచినారు అందరు కలిసి. మేమేదో చేసినట్టు మేము ఇంటింటికి తిరిగి ఇది తీసుకో, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏ పార్టీ వారైనా సరే మేమిచ్చి వచ్చి మా కొంప ముంచి చంపారు. ఎక్కడ చూసిన మేము అడిగడిగి మీ ఇంటికాడికి వచ్చి ఇచ్చి వాడేమో అబద్ధాలు కూతురు కూర్చున్నందుకు మా నెత్తిన టెంకాయ కొట్టి వాళ్ళ అబద్ధాలు చెప్పి నేను నమ్మితిరి, మమ్మల్ని కొంప ముంచుతిరి. ఆ విధంగా కాబట్టి మోసపోవద్దుగా. మనం రాయలసీమ లిఫ్ట్ అవసరం. రాయలసీమ లిఫ్ట్ లేకపోతే భవిష్యత్తు లేదు. మన పిల్లల భవిష్యత్తు రేపొద్దున దెబ్బతింటుంది. కాబట్టి మన భావితరాలు బాగుండాలంటే తప్పకుండా రాయలసీమ సాధించుకోవాల్సిందే. సాధించుకున్నావా రాయలసీమ లిఫ్ట్? సాధిద్దాం. రైతులు సరిగా వాళ్ళ సాధిద్దాం. ఇంకా చెప్పాలంటే మాకు గుంజుకోకముందు ఎందుకు కూర్చుంటాం, లేకపోతే గుంజుకుంటే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా భూపాలన్న నాకెళ్ళి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా మాట్లాడుకోవడానికి నెక్స్ట్ కూర్చునేటప్పుడు కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత పెద్దలకు పెదిరి రామచంద్రనాయుడుకు మిగతా పెద్దలందరికీ కూడా కోరుతా ఉన్నా, ప్రణాళిక చేయండి. కింది స్థాయికి తీసుకెళ్తాం. ఎండాకాలం పెట్టాగరి మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పైన ఎండ కింద ఎండ నువ్వు నిరాదీక్షలు పెడితే. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ఎందుకంటే గ్రామం కదులుతారు, గ్రామం నిరాదీక్షలు పాల్గొంటారు. ప్రతి గ్రామంలో రాత్రిపూట రచ్చకాడ కూర్చుంటే మీ ఊర్లో ఎంతమంది పోయినారు, మీ ఊర్లో ఎంతమంది, ఏందంట రాయలసీమ లిఫ్ట్ అంటే చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకుపోవాలనేది ఒక మార్గం. దీన్ని భావిస్తూ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని భావిస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. జై జగన్.